మంచివాడికి ఒక మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని సామెత. మనం దేనికి చెందుతామో మీరే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం రావటల్లా. మీరు భగవంతుడి స్వరూపం రా, ఒక అవతారం తీసుకున్నావు నువ్వు ఇవాళ. ఈ అవతారంలోనే పరమాత్మ ఉన్నాడు, నువ్వు పరమాత్మ స్వరూపానివే. అది తెలుసుకుని ఉండు, అప్పుడు నీ వలన తప్పులు జరగవు. ఈ శరీరం నేను అనుకుని చెప్పి దీన్ని నమ్ముకుని బెళ్ళాం పిల్లలు వాళ్ళు ఆస్తులు పాస్తులు పెట్టుకుని దీంతో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాం. మనం ఎప్పటికీ దూరం అయిపోతున్నాం భగవంతుడికి. అది మా బాధ, అంతే, అంతకని ఇంకేం లేదు. ఓకేనా? కొద్దిగా పక్కకి వెళ్ళాను అనుకోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకని చెప్పాల్సి వచ్చింది. సరే, ఓకే. సో వాడు ఉద్ధవుడు గ్రహించాడు నువ్వు వెళ్ళిపోవడానికి మూటమూలి సర్దుకుంటున్నావని. హే కేశవ మహానుభావ, నేను అరనిమిషం కూడా నీ పాద పద్మాలను విడిచి ఉండలేను. నీ తలంపే భరించలేను. నువ్వు లేవనే తలంపనే అసలు భరించలేను. నాకు ఆ మైండ్లో ఆలోచన కూడా రాకూడదు. నాకు నా జీవన సర్వస్వం నీవే. నేను బతుకున్నానంటే కారణం నువ్వే. నీవు నా స్వామివి, నేను నీ భృత్యులను. నన్ను కూడా నీతో పాటు నీ పరంధానంకి తీసుకుపో. నన్ను కూడా తీసుకెళ్ళి. ఇంతవరకు మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా అన్నిట్లోనూ, అట్లాగే ఇప్పుడు కూడా నన్ను పరంధామానికి తీసుకుపో. అంతేగాని నువ్వు లేకుండా నేను ఉండాలని చెప్పి పెట్టాడు.